నిన్న మాత్రమే మీకు గుర్తొచ్చారా? సీమాంధ్ర ప్రజల భవిష్యత్ ఏంటి, ఇక్కడ జలవనరుల సమస్య ఏంటి, రాజధాని సమస్య ఏంటి అనేటటువంటిది మీరు బ్లాంక్ చెక్ ఇచ్చిన దగ్గర నుంచి, ప్రధానమంత్రిని తొందర పెట్టిన దగ్గర నుంచి, అఖిలపక్ష సమావేశంలో కనీసం సీమాంధ్ర పరిస్థితి ఏంటనేటటువంటిది మాట్లాడకుండా, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి ముందు చెప్పండి అని కూడా అడగకుండా, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయండి అనేటటువంటి ఒక్క మాట కూడా మీ పెదవి నుంచి రాకుండా ఇవాళ సీమాంధ్ర ప్రజల గురించి మాట్లాడుతున్నారంటే మీరు మర్చిపోయినటువంటి సీమాంధ్ర ప్రజలు. మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగానే సీమాంధ్రకి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది ఒక్క మాట కూడా మీరు మాట్లాడకుండా ఇవాళ ఒక పెద్ద హై లెవెల్ డ్రామాకి తెరతీస్తూ ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాస్తూ ఇవాళ చేస్తున్నటువంటి ఈ రాజకీయ డ్రామా గురించి మేము ఇవాళ మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏం మాట్లాడుతుందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏం మాట్లాడుతుందో మొన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అది మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కావూరి సాంబశివరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర మంత్రి. మేము ఒకటే చెప్పాము, భవిష్యత్తును ముందుగా ఊహించి ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటిది ఊహించి ఆ రోజున షిండే ముందు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పాం. కాంగ్రెస్ పార్టీ వైఖరి అనేటటువంటి ముందు చెప్పండి, చెప్పిన తర్వాత అఖిలపక్ష సమావేశం పెడితే బాగుండేది అని చెప్పాం. అంతే సందర్భంలో ఒక లేఖ ఇస్తూ మా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. అన్ని సమస్యలని, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పాం. ఎప్పుడైతే సిడబ్ల్యూసీ నిర్ణయం జరుగుతుందని చెప్పారో దానికి ముందుగానే రకరకాల ఊహాగానాలు, రకరకాల పీలర్స్ తోటి ఈ రాష్ట్రం విభజన జరుగుతుంది అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ముందుగానే అందరికీ చెప్తున్నటువంటి సందర్భంలో మేల్కొని ముందు జాగ్రత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రికి మళ్లీ ఒక లేఖ రాశారు. ఇటువంటి వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటించేటటువంటి ఒక వాతావరణం కనపడుతుంది. కానీ ఈ సందర్భంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని, ఒక ప్రతిపాదనని తీసుకుని మీరు అన్ని పార్టీల ముందు పెట్టండి. అన్ని పార్టీలు చర్చించిన తర్వాత దాన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పాం. అది కూడా పెడచమని పెట్టారు. ఆ రోజున కేంద్ర మంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే లేఖ రాశారో ఆ మాత్రం ఇంగితం కూడా ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయింది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు లేకుండా పోయింది. కనీసం మిగతా ప్రాంతాలకి న్యాయం ఎలా జరుగుతుంది అనేటటువంటి ఒక మాట చెప్పిన తర్వాత మీరు విభజన ప్రకటన చేయాలి అనేటటువంటిది ఒక కమిషనర్ గా కూడా ఒక మంత్రి మాట్లాడలేకపోయాడు, ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోయారు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడగలిగారు. ఎందుకంటే ఓట్లు, సీట్లు కాదు ఇక్కడ మేము ఆలోచించింది. ఇవాళ మొత్తం ఒక విశాలమైనటువంటి ప్రజల ప్రయోజనాల గురించి మేము మాట్లాడాం. అటు తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కావచ్చు. రేపు సాగునీటి సమస్య ఏంటి, రాజధాని సమస్య ఏంటి, ఇంకా వస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ సమస్య ఏంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆలోచించబట్టే డివిజన్ ప్రకటించే ముందు కొన్ని సమస్యలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలని చెప్పి మేము లేఖ రాస్తే కనీసం మేము రాసిన తర్వాత అయినా సరే మీరెవరూ మాట్లాడలేదు, మీరెవరూ అడగలేదు. కనీసం కేంద్రాన్ని గాని లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గాని మీరు అడిగినటువంటి పాపాన పోలేదు. ఒక్క మాట కానీ, ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడలేదు. ఈ డివిజన్ ప్రకటన వచ్చిన తర్వాత కూడా కనీసం మిగతా ప్రాంత పరిస్థితి ఏంటి, సీమాంధ్రకు ఉన్నటువంటి వాళ్ళ భయాలు, వాళ్ళ అనుమానాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల గురించి మీరు చర్చించాల్సిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మొత్తం ఒక విస్తృత ప్రాతిపదిక మీద చర్చిద్దాము, చర్చించిన తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా 10 రోజుల తర్వాత కేవలం సీమాంధ్ర ఉద్యమానికి భయపడి ఈ రోజున మాట్లాడుతూ ఉండడం చూస్తుంటే ఇది చంద్రబాబు నాయుడు గారిది విజన్ 2020 కాదు, డివిజన్ 420 అని చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే విభజనలో ఒక చీటర్గా, ఒక మోసగారిగా, సీమాంధ్రకు సంబంధించినటువంటి ఒక ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ఇంత వ్యవహరించి తనకేమీ తెలియదన్నట్లు ఇప్పుడు సీమాంధ్ర ప్రజల భయాల గురించి, ఆందోళన గురించి, ఒక మానసిక శోభ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎక్కడా కూడా తెలంగాణకు అన్యాయం చేయమని అడగలేదు. కానీ తెలంగాణ మీద, రాష్ట్ర విభజన మీద ఒక ప్రకటన చేసే ముందు అన్ని ప్రాంతాలకు ఎట్లా న్యాయం చేస్తారో చెప్పిన తర్వాతనే మాట్లాడమని చెప్పాం.
కాంగ్రెస్ పార్టీ వైఖరిని ముందు చెప్పమన్నాం. అది చెప్పకపోవడం వల్లనే వచ్చినటువంటి సమస్య ఇదంతా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఖరికి, యూపీఏ వైఖరికి, కేంద్ర నిర్ణయానికి తేడా లేకుండా కలగలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమడిగిందో దాన్ని చంద్రబాబు నాయుడు గారు అందుకుని అడిగుంటే, కాంగ్రెస్ పార్టీ వైఖరి ముందు చెప్పిన తర్వాత, ఒక ప్రతిపాదనని అన్ని పార్టీలు ముందు పెట్టిన తర్వాత దానిపైన చర్చించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇవేవి ఎరగనట్లుగా ఒక ద్రోహపూరితంగా, ఒక మోసపూరితంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాట్లాడితే తెలుగువారి ఆత్మగౌరవం గురించి, తెలుగువారి అభిమానం గురించి మాట్లాడేటటువంటి పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి ఈ రోజున రాష్ట్ర ప్రజల్ని అడ్డంగా నరుకుతూ ఉంటే, రాష్ట్ర భూభాగాన్ని 2 ముక్కలు చేస్తూ ఉంటే దానికి సై అని చెప్పి, మేము దీనికి అనుకూలమో దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి ఈ రోజున అవేమీ తెలియనట్లుగా మాట్లాడడం అనేటటువంటిది చాలా విచారకరం, బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఎందుకు మౌనం వహించారు? ఇవాళ ఆ 2 పార్టీలకి, అటు కాంగ్రెస్ పార్టీకి గాని, ఇటు తెలుగుదేశం పార్టీకి గాని సీమాంధ్ర ప్రజల గురించి, వాళ్ళ ప్రయోజనాల గురించి మాట్లాడేటటువంటి అర్హత లేదు. ఇవి 2 కూడా ఒక ద్రోహపూరితమైనటువంటి పార్టీలు అనేటటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం.